హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ శ్రీదేవి గారు. హలో అమ్మ, నమస్కారం. నమస్తే అమ్మా. అయితే మేడం, కొంతమంది లైఫ్లో ఎంత కష్టపడినా వాళ్ళకి సక్సెస్ రాలేదని తమలో తాము బాధపడుతూ ఉంటారు. పక్కన వాళ్ళ మీద కూడా ఆ కోపం అనేది చూపిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటారు? ఇప్పుడు సక్సెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సక్సెస్ డెఫినిషన్ ఎవరికి క్లారిటీ లేదు. సక్సెస్ అంటే మనం అనుకున్నది సాధించటం, అదే సక్సెస్. అయితే మనం అనుకున్నది సాధించడానికి అసలు అది నిజంగా సాధించదగ్గ విషయమా కాదా అని ఆలోచించాలి కదా. ఇప్పుడు నీ డ్రెస్ నాకు నచ్చింది, సో నేను అలాంటి డ్రెస్సే కొనుక్కోగలిగాను, ఓకే ఫైన్. కొనుక్కోలేను, నేను రీచ్ కాలేను, నా బడ్జెట్ నా దగ్గర లేదు, లేదా సమ్ అదర్ ఫ్యాక్టర్ నాకు అది కుదరనప్పుడు దాన్ని నేను ఏం చేసి అది చేయలేక దాన్ని నేను ఫెయిల్యూర్ అనుకుంటే అది ఫూలిష్నెస్సే కదా. దట్ ఈస్ స్టూపిడిటీ, దట్స్ ఆల్. అలాగా సక్సెస్ అంటే ఏదో మనం ఒక దాన్ని టార్గెట్ పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు మెయిన్గా సక్సెస్ అంటే ఇప్పుడు పవర్, పొజిషన్, ఇన్కమ్, ఇది తప్ప సక్సెస్ అనే దానికి అసలు డెఫినేషన్ లేకుండా పోయింది సొసైటీలో. సో ఎప్పుడు కూడా ఏదో ఒక పొజిషన్ రావాలి, సో దానికోసం నేను ఏదో చదవాలి, లేకపోతే ఇంకేదో బిజినెస్ చేయాలి, లేదా పొలిటీషియన్గా ఈ పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు నువ్వు ఆ సీట్లోనే కూర్చోకపోతే, ఇప్పుడు యాజ్ అ పొలిటీషియన్ వాట్ డూ యూ టెల్ పీపుల్ దట్ ఐ కేమ్ టు సర్వ్? దెన్ అదే దీంట్లో ఉండు, నువ్వు ట్రై చేయి. ఓకే, యూ ఎయిమ్ ఫర్ సమ్ సీట్, యూ ట్రై. ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్, ఫైన్, లీవ్ ఇట్. అదే కూల్ స్టేచర్ మెయింటైన్ చేయి. ఒక బిజినెస్ మెన్, ఓకే నీకు ఒక 1 lakh ప్రాఫిట్ వచ్చింది, వెరీ గుడ్. 2 lakhsకి ఏం చేయి, 3కి ఏం చేయి, దానికి ఇంకా లిమిట్ ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు చేస్తున్నంత వరకు అది వెళ్తూనే ఉంటుంది, కానీ ఒక స్టేజ్ వచ్చేసరికి నీ హెల్త్ పర్మిట్ చేయకపోవచ్చు, నువ్వు ఓల్డ్ అయిపోవచ్చు, లేదా సమ్ అదర్ ఫ్యాక్టర్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అక్కడికి నేను ఫెయిల్ అయిపోయాను అంటే కాదు. అంటే మనం చేయలేని దానికోసం ఇప్పుడు సక్సెస్ అనే దానికి మనం ఆరాటపడము అని అనుకుంటున్నాం, కానీ కాదు. సక్సెస్ అంటే మనసుకు నచ్చినట్టుగా చేసి ప్రశాంతంగా ఉండడం, దట్ ఈస్ సక్సెస్. సో ఆ సక్సెస్ ఇప్పుడు ఒక ఏమంటాము, ఒక రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద ఒక బుట్ట నిండా పళ్ళు పెట్టుకుని అమ్ముకుంటున్నాడు. ఆ బాస్కెట్ పళ్ళు అమ్మేస్తే ఆ రోజు అతనికి అదే పెద్ద సక్సెస్. అదే ఒక బిజినెస్ మ్యాన్కి ఆ రోజు ఒక 4 కోట్ల బిజినెస్ చేస్తే సక్సెస్. సో ఆయన దృష్టిలో సక్సెస్ వాల్యూ 4 crores అయితే ఇతని దృష్టిలో సక్సెస్ వాల్యూ 40 rupees 400 rupees ఉండొచ్చు. సో ఇప్పుడు మరి సక్సెస్ డెఫినేషన్ ఏంటి అంటే ఏం లేదు, ఆ పని చేసి ఆయన హ్యాపీగా ఉంటే ఈ పని చేసి ఈయన హ్యాపీగా ఉన్నాడు. సో వాట్ గివ్స్ యూ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్, దట్ ఈజ్ ఓన్లీ సక్సెస్. సో అది ఇప్పుడు నువ్వు ఒక స్టెప్లో నువ్వు ఒక 1 lakh ఎర్న్ చేసావంటే నువ్వు హ్యాపీనెస్ తెచ్చుకున్నావు, యూ బికేమ్ సక్సెస్ఫుల్, దట్స్ ఇట్. ఇంకా నువ్వు చేస్తున్నది ఏదైనా ఉంటే దాన్ని కంటిన్యూ చేసుకుంటున్నావు అంతే. ఏదో చెయ్యాలి అదంతా సక్సెస్ అనుకుంటే కాదు. అంటే ఎదగాలనుకోవడంలో తప్పు లేదు, కానీ దానికోసం ఎదగడమే సక్సెస్ అనుకోవడం తప్పు. దానికోసం హ్యాపీనెస్ లేకుండా టెన్షన్గా ఉండడం అవన్నీ. అందుకనే మేజర్గా ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో సక్సెస్ అని ఎంత పరిగెత్తుతున్నా, ఎంత డిగ్రీలు, పీజీలు, ఆ తర్వాత డాక్టరేట్లు ఎన్ని చదివినా కూడా హ్యాపీనెస్ ఉండటం లేదు. అలాగే బిజినెస్లు ఒకటి చేస్తున్నారు, దాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు, ఎక్స్పాండ్ చేసి 4-5 వింగ్స్ దానికి క్రియేట్ చేస్తున్నారు, అంత చేసినా హ్యాపీనెస్ ఉండదు. ఎందుకు పనులు పెట్టుకోవడం వల్ల అంటే పనులు సక్సెస్ అనుకుంటున్నారు. పని వేరు, పని చేసుకో, నువ్వు డెవలప్ అవ్వు, నీకు నచ్చినట్టు డెవలప్ అవ్వు, కానీ Pani వేరు, సక్సెస్ వేరు. హ్యాపీనెస్ పీస్ఫుల్గా ఉండడమే నువ్వు ఒక సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ ఇంజనీర్ కాదు, సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నువ్వు సక్సెస్ఫుల్గా ఉన్నావా లేదా, మనిషిగా పుట్టినందుకు మనిషిగా బతికేవా లేదా, అది ఇంపార్టెంట్. మనిషిగా పుట్టినందుకు ఇంజనీర్గా బతకమని లేదు. ఇప్పుడు ఒక క్యాట్, ఒక డాగ్, ఇంకొక యానిమల్, క్యాట్లా డాగ్లా బతికితే దాని లైఫ్కి పర్పస్ సాల్వ్ అయినట్టు అక్కడికి. కానీ ఇక్కడ మనిషికి ఏంటంటే మనిషిలా బ్రతకడం సక్సెస్ అనుకోవటం లేదు, మనిషి ఏదోలా బతకాలి, ఇంకొకలాగా బ్రతకాలి, అక్కడే ప్రాబ్లం వస్తుంది. సో అది ఎప్పుడైతే అనుకుంటే మనకి ఫెయిల్యూర్ ఇవన్నీ కాన్సెప్ట్స్ అదంతా జస్ట్ పార్ట్ మధ్యలో. ఇప్పుడు మనం జర్నీలో మధ్యలో హాల్ట్స్, స్టేషన్స్ వచ్చినట్టే ఒకసారి ఫెయిల్ అవుతాం, ఒకసారి సక్సెస్ అవుతాం. సో అవి అంతా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే మనిషికి మినిమం కావాల్సిన బేసిక్ నెసెసిటీస్కి లోటు లేకుండా ఉండటానికి, తినడానికి, ఫ్యామిలీ అవసరాలకి, అన్ఫోర్సీన్ ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చినప్పుడు అప్పుడు డబ్బులు లేవని పరిగెత్తటము, ఇవి ఇంతవరకు ఫస్ట్ మనిషి బాగా చూసుకోవాలి. ఇవి మర్చిపోయి పరిగెత్తితేనే ప్రాబ్లం వస్తుంది.
ఇంతవరకు బాగా చూసుకుని ఇంకా ప్రశాంతత అనేది కోల్పోతున్నారు. కోల్పోతున్నారు, అన్నీ కోల్పోతున్నారు. అసలు ఎవరు కూడా అసలు ఏమీ లేదు. నాకు ఫ్యామిలీ ఇప్పుడు సొసైటీలో పెళ్లి కాలేదంటే నవ్వుతారు కాబట్టి పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుని పిల్లలు లేరంటే బాగుండదు కాబట్టి పిల్లల్ని అంటారు. కన్నాక వాళ్ళు మరి ఇంజనీర్లు డాక్టర్లు కాకపోతే పరువు నష్టం కాబట్టి చదివిస్తున్నాం. నెక్స్ట్ వాళ్ళకి మళ్ళీ ఆ తాహత్తుకు తగిన పెళ్లి చేయకపోతే బాగుండదు కాబట్టి గ్రాండ్గా చేస్తున్నాం. ఇవన్నీ అన్నీ ఎవరి కోసం బాగుండదు కాబట్టి, ఇవన్నీ ఏది నాకు ఇష్టమై కాదు, అక్కడ బాగుండదు కాబట్టి. సమాజానికి ఏదైతే ఇష్టం అని అనుకుంటున్నామో అదే నాకు ఇష్టం అనుకుంటున్నాం, అది రాంగ్. అది సమాజానికి ఇష్టమైంది నాకెందుకు ఇష్టం అవుతుంది? నువ్వు ఏమీ లేకుండా ఒక రూమ్లో నిన్ను కూర్చోబెట్టి లాక్ చేసేసి నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి చేసుకో టైంపాస్, ఒక 1 మంత్ బయటికి రావద్దంటే ఆ 1 మంత్ నువ్వు ఎలా స్పెండ్ చేయాలనుకుంటావు, దట్ ఈజ్ యువర్ టేస్ట్. హౌస్ అరెస్ట్ చేసేసి ఈ 1 మంత్ నువ్వు నీకు నచ్చినట్టుండి బయటికి రావడానికి వీల్లేదు, ఏ పని చేయడానికి వీల్లేదు, ఫోన్లు టీవీలు అన్నీ కట్టేసి. అంటే ఆ టైంలో వంట చేసుకోవడం హ్యాపీనెస్సా, డ్రాయింగ్ వేసుకోవడం హ్యాపీనెస్సా, లేకపోతే గార్డెనింగ్ చేసుకుంటావా, అది దట్ ఈజ్ యువర్ రియల్ టేస్ట్. అసలు దట్ ఈజ్ వాట్ యు ఆర్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. అవి కాదు మనం ఏం చేస్తున్నామంటే సొసైటీకి ఏం చేస్తే బాగుంటుంది అదే మనం చేస్తాం. వాళ్ళు ఏమనుకుంటారు ప్లస్ వాళ్ళలో గొప్పగా మనం ఏదో చూపించుకోవాలి అని. అది దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంతకంటే ఏం లేదు. సక్సెస్ అంటే అది ఒక ఇమాజినరీ ఇల్యూజనరీ టర్మ్ అనమాట. సక్సెస్ అనేది ఒక డెఫినేషన్గా అనుకుంటున్నారు కానీ ఏమీ లేదు. సక్సెస్ అనేది ఎవరికైనా ఉంటుంది, ఎవరి స్థాయిలో వాళ్ళ సక్సెసే గొప్ప.